హలో అండి. మనకి జోసా కౌన్సిలింగ్ సెకండ్న స్టార్ట్ అయింది కదా. సో దాని తర్వాత అంటే జోసా కంప్లీట్ అయిపోయిన తర్వాత సీసాబ్ కౌన్సిలింగ్ ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సీసాబ్ కౌన్సిలింగ్కి సంబంధించి మనకి స్కెడ్యూల్ కూడా రిలీజ్ అయింది నిన్న. సో ఆ స్కెడ్యూల్ ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఎప్పటి నుంచి అంటే రిజిస్ట్రేషన్ 28th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి జోసా కౌన్సిలింగ్ ఆల్మోస్ట్ 24th జూలైకి ఎండ్ అయిపోతుంది. దాని తర్వాత మనకి అంటే దీంట్లో జోసా కౌన్సిలింగ్లో మిగిలిపోయినటువంటి ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టీఐస్కి సంబంధించిన సీట్లు ఏవైతే ఉంటాయో ఆ సీట్స్ని ఈ సీసాబ్ కౌన్సిలింగ్లో ఫిల్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది అయితే అందరికీ తెలిసిందే. అయితే దానికి సపరేట్గా మళ్ళీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ జోసాలో రిజిస్టర్ చేశాం కదా, ఇదే ఆటోమేటిక్గా దానికి కంటిన్యూ అవుతుందంటే అవ్వదు. సో కంప్లీట్గా మళ్ళీ ఇది కొత్త రిజిస్ట్రేషన్, కొత్తగా మళ్ళీ మీరు ఆప్షన్స్ అన్నీ కూడా అంటే చాయిస్ ఫిల్లింగ్ అంతా చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన స్కెడ్యూలే ఇక్కడ మనకి స్క్రీన్ పైన చూస్తున్నాం మనము. సో 28th జూలైన మనకి రిజిస్ట్రేషన్ ప్లస్ చాయిస్ ఫిల్లింగ్ రెండు స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత వచ్చేసి మాక్ అలాట్మెంట్ కూడా ఉంటుంది. ఎప్పుడు 31st జూలైన మీకు మాక్ అలాట్మెంట్ కూడా ఇస్తారు. దాని తర్వాత సీసాబ్ స్పెషల్ రౌండ్ రిజిస్ట్రేషన్ ఆగస్ట్ 3కి ఎండ్ అయిపోతుంది అనమాట. ఓకే, దాని తర్వాత మీకు చాయిస్ లాకింగ్ వచ్చేసి చాయిస్ లాకింగ్ వచ్చేసి మనకి 5th ఆగస్ట్కి ఉంటుంది. సో అంటే రిజిస్ట్రేషన్ ఏమో మీకు 3rd ఆగస్ట్కి ఎండ్ అయిపోతుంది. బట్ రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిన తర్వాత కూడా ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్ చేశారో వాళ్ళంతా కూడా చాయిస్ ఫిల్లింగ్ అండ్ చాయిస్ లాకింగ్ చేయడానికి ఆగస్ట్ 5th వరకు టైం ఉంది. అప్పటి వరకు మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. ఇంకా యాడ్ చేయడము, డిలీట్ చేయడము, రీఆర్డర్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత మీకు ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది? ఆగస్ట్ 6th ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్ వచ్చేస్తుంది అనమాట. సో దాని తర్వాత మీకు కంప్లీట్గా మళ్ళీ మీరు విల్లింగ్నెస్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది బోత్ సీసాబ్ అండ్ దాసా ఈ రెండింటికి కలిపి ఈ స్కెడ్యూల్ అనేది ఉందన్నమాట. ఓకే, సో అయితే మీరు ఈ విల్లింగ్నెస్ సబ్మిట్ చేసేటప్పుడు ఇక్కడ మీకు ఫ్రీజు, స్లైడ్, ఫ్లోటు, సరెండర్, విత్డ్రా, ఎగ్జిట్ అని 5 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో ఈ 5 ఆప్షన్స్ కూడా మీరు జాగ్రత్తగా చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీజ్ అంటేనేమో మీకు వచ్చిన సీటు అంటే సీట్ అలాట్ అయిన తర్వాత మీకు వచ్చిన సీటు ఇది ఓకే, ఇంకా నాకు వేరేది అవసరం లేదు అని అనుకున్న వాళ్ళు ఫ్రీజ్ అనేది చూజ్ చేసుకోవాలి. స్లైడ్ అంటే ఇంకా పైన అంటే మీకు ఒక సీట్ అలాట్ అయింది, మీరు అది ఓకే చేశారు అండ్ దానికంటే పైన ఉన్న వాటిల్లో సేమ్ కాలేజెస్లో వేరే బ్రాంచ్ కావాలనుకున్నప్పుడు స్లైడ్ తీసుకుంటారు. అదేవిధంగా ఫ్లోట్ అనేది పైన ఉన్న ఎన్ని ఆప్షన్స్ ఉన్నా ఎనీ బ్రాంచ్, ఎనీ ఇన్స్టిట్యూషన్, సో దాంట్లో ఏదొచ్చినా పర్వాలేదు అని అనుకున్న వాళ్ళు ఫ్లోట్ ఆప్షన్ తీసుకుంటారనమాట. అలా కాకుండా సరెండర్ అంటేనేమో మీకు వచ్చిన సీట్ని సరెండర్ చేసేస్తారు. ఇంకా విత్డ్రా అని అంటే విత్డ్రా చేసేయడము. దాని తర్వాత ఇంకా ఎగ్జిట్ అని అంటేనేమో కౌన్సిలింగ్ నుంచి కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోవడం అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. ఇది సబ్మిట్ చేసేసి తర్వాత ఆన్లైన్ రిపోర్టింగ్ ఉంటుంది. పేమెంట్ చేయాలి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఇవన్నీ కూడా ఏమైనా క్వెరీస్ వస్తే వాటికి రెస్పాన్స్ ఇవ్వడం, ఇదంతా కూడా మీకు 6th నుంచి 10th వరకు ఉంటుందన్నమాట. సో దాని తర్వాత మనకి సెకండ్ రౌండ్ సీట్ అలాట్మెంట్ వచ్చేసి 12th ఆగస్ట్కి ఉంటుంది. ఓకే, సెకండ్ రౌండ్ అలాట్మెంట్ 12th ఆగస్ట్కి ఉంటుంది. దానికి సంబంధించి ఆన్లైన్ రిపోర్టింగ్ 12th ఈవినింగ్ నుంచి మనకి 14th వరకు టైం ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత వచ్చేసి మనకి ఫైనల్గా లాస్ట్ డేట్ టు రెస్పాండ్ క్వెరీస్ ఏమైనా ఉంటే అది 17th వరకు టైం ఇచ్చారు. తర్వాత ఈ ఫీజు రెజల్యూషన్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పేమెంట్ ఇష్యూస్ దానికి కూడా 17th వరకు టైం ఇవ్వడం జరిగిందనమాట. సో ఓవరాల్గా మనకి ఆగస్ట్ 17th వరకు క్లోజ్ అయిపోతుంది. ఆగస్ట్ 14th అనుకోవాలి మనం. ఓకే, ఈ ఆన్లైన్ రిపోర్టింగ్ అయితే ఆగస్ట్ 14th కాబట్టి ఆగస్ట్ 14th వరకు మనకి కౌన్సిలింగ్ అయితే క్లోజ్ అయిపోతుంది. 2 రౌండ్స్ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ 3 రౌండ్స్ ఉండే, బట్ ఈసారి 2 రౌండ్స్ మెన్షన్ చేశారు స్కెడ్యూల్లో. సో ఇది కాకుండా మనకి ఇన్ఫర్మేషన్ బ్రోచర్ కూడా ఉంది. సో దీంట్లో ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటి మీద మనము ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాము. సో దానికంటే ముందు అసలు ఈ సీసాబ్కి ఎవరు ఎలిజిబుల్ ఏంటి, అసలు మనము జోసా కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే సీసాబ్కి వెళ్ళొచ్చా అని అనుకునే వాళ్ళకి ఈ డీటెయిల్స్ అన్నీ ఉపయోగపడతాయి. సో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీకు జోసాకి కానీ లేదంటే సీసాబ్కి కానీ కౌన్సిలింగ్ గైడెన్స్ అండ్ ఫుల్ సపోర్ట్ కావాలి అని అన్న వాళ్ళు తప్పకుండా మన ఆఫీస్కి కాంటాక్ట్ చేయొచ్చు. సో మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, ఫ్లాట్ నెంబర్ 302, 3rd floor, కుబేరా టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్లో ఉంది ఆఫీస్. అండ్ మొబైల్ నెంబర్ వచ్చేసి 9849966500 లేదా 9849996500.
ఓకే, ఈ 2 నంబర్స్లో దేనికైనా కాల్ చేయొచ్చు. అండ్ మనకి జోసా లేదా సీసాబ్ ఈ రెండింటికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి వాటిని అప్లోడ్ చేయడం సీట్ వచ్చిన తర్వాత, అండ్ చాయిస్ ఫిల్లింగ్, చాయిస్ లాకింగ్, ఫ్రీజు, ఫ్లోట్, స్లైడ్ ఆప్షన్స్ అండ్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు, ఇట్లా ప్రతి పాయింట్ కూడా మేము మీకు కంప్లీట్గా హ్యాండిల్ చేస్తాము. మీరు ఎలా కావాలంటే అంటే గైడెన్స్ కావాలంటే గైడెన్స్, లేదు కంప్లీట్గా మమ్మల్ని హ్యాండిల్ చేయమంటే మేమే హ్యాండిల్ చేస్తాం మీకు. సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీకు ఈ ప్రొసీజర్ అంతా, కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేలాగా చూస్తామన్నమాట. సో అయితే ఇక సీసాబ్కి వచ్చేసరికి ఇది లాస్ట్ 5 yearsకి సంబంధించినటువంటి డేటా అనమాట. సో ఎవ్రీ ఇయర్ అసలు జోసాలో ఎన్ని సీట్లు మిగులుతాయి అండ్ దాంట్లో సీసాబ్ కౌన్సిలింగ్లో ఎన్ని సీట్లు ఫిల్ అవుతాయి అనేది ఈ స్టేట్మెంట్ అనమాట. ఓకే, సో 2021 ఇయర్ తీసుకుంటే మనకి 3700 సీట్స్ దాకా మిగిలితే అప్రాక్సిమేట్గా దాంట్లో 3200 సీట్స్ సీసాబ్ కౌన్సిలింగ్లో ఫిల్ చేయడం జరిగిందనమాట. సో అదేవిధంగా 2022 తీసుకుంటే 5800 దాకా మిగిలితే దాంట్లో ఫిల్ అయినవి 5000 సీట్స్ కంప్లీట్గా ఫిల్ అయిపోయాయి. 2023 ఇయర్ తీసుకున్నట్లయితే మనకి 11,000 దాకా సీట్లు మిగిలాయి, 11,000 ప్లస్. వాటిలో అప్రాక్సిమేట్గా ఒక 10,000 సీట్స్ కంప్లీట్గా ఫిల్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకి 2024లో అప్ టు 13,500 దాకా సీట్లు మిగలడం జరిగింది. దాంట్లో 11,500 సీట్లు ఫిల్ చేశారనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి 2025లో 13,700 ఇప్పటిదాకా ఇదే హైయెస్ట్ అనమాట కౌన్సిలింగ్లో సీట్లు మిగిలిపోవడం అనేది. అంటే జోసా కౌన్సిలింగ్లో 13,700 సీట్లు మిగిలితే దాంట్లో అప్రాక్సిమేట్గా ఒక 12,000 సీట్లు అయితే కంప్లీట్గా మొత్తం ఫిల్ చేయడం జరిగిందనమాట త్రూ సీసాబ్ కౌన్సిలింగ్. సో ఈ విధంగా మనకి సీట్స్ అనేవి ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతున్నాయి, అంటే మిగిలిపోయే సీట్ల నంబరు పెరుగుతూ ఉంది కాబట్టి. సో ఈ సంవత్సరం కూడా జోసా కౌన్సిలింగ్లో సీట్ రాలేదు అనేసి మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో తప్పకుండా మీకు సీసాబ్లో ట్రై చేసినట్లయితే ఎక్కడో ఒక దగ్గర సీట్ రావడానికి ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. అయితే ఇప్పటిదాకా మనం ఈ స్క్రీన్లో చూసింది టోటల్గా ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఐస్లో టోటల్గా కలిపి మిగిలిపోయినటువంటి సీట్లు అండ్ ఫిల్ చేసినటువంటి సీట్లు. సో వాటిని ఇలా డివైడ్ చేసినట్లయితే ఎన్ఐటీస్లో ఎన్ని సీట్లు మిగిలాయి, ట్రిపుల్ ఐటీస్లో ఎన్ని, జిఎఫ్టిఐలో ఎన్ని మిగిలాయి అనేది చూసినట్లయితే మీకు చూడండి ఇక్కడ 2023లో ఎన్ఐటీస్లో 4,400 సీట్స్, ట్రిపుల్ ఐటీస్లో 2,000 సీట్స్, జిఎఫ్టిఐలో 4,600 సీట్స్. అదేవిధంగా 24 ఇయర్లో తీసుకుంటే 4,600 సీట్స్ ఎన్ఐటీస్లో, ట్రిపుల్ ఐటీస్లో 2,400 సీట్స్, జిఎఫ్టిఐలో 5,700 సీట్స్. ఓకే, ఇక 25లో తీసుకుంటే 4,500 సీట్స్ ఎన్ఐటీస్లో, 3,000 సీట్స్ మన ట్రిపుల్ ఐటీస్లో, 6,000 సీట్స్ ఏమో జిఎఫ్టిఐస్లో. సో ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మిగిలే అవకాశం ఉంది, ఎందుకంటే ఈ జిఎఫ్టిఐస్లో కొత్తగా 9 ఇన్స్టిట్యూషన్స్ యాడ్ అయ్యాయి. అదేవిధంగా ఇంకొక ఐఐఎస్టి, ఐఐఎస్సి ఇట్లాంటివన్నీ కూడా కొన్ని యాడ్ అవ్వడం జరిగింది. అండ్ ఓవరాల్గా 4,000 కొత్తగా యాడ్ అయ్యాయి, 4,000 సీట్స్ జోసా కౌన్సిలింగ్లో కొత్తగా యాడ్ అయ్యాయి కదా. సో వాటిలో నుంచి మరి ఇంకా జోసా కౌన్సిలింగ్ 5 రౌండ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఎన్ని మిగులుతాయి అనేది చూడాలి. అయితే ఇప్పుడు 5 రౌండ్స్ అని ప్రస్తుతానికి ఉన్నటువంటి స్కెడ్యూల్లో ఇవ్వడం జరిగింది. బట్ ఆ 5 రౌండ్సే ఉంటాయా, ఇంకొక రౌండ్ కూడా యాడ్ అవుతుందో తెలియదు. లాస్ట్ ఇయర్ కూడా ఫస్ట్ స్కెడ్యూల్ ఇచ్చినప్పుడు 5 రౌండ్స్ అన్నారు, తర్వాత మళ్ళీ అప్డేట్ చేసి ఇంకొక రౌండ్ కూడా యాడ్ చేయడం జరిగింది. బట్ మరి ఈసారి చూద్దాము, ఈసారి కూడా మరి అలా ఇంకొక రౌండ్ ఇంక్రీజ్ చేస్తారా లేకపోతే 5 రౌండ్స్తోనే క్లోజ్ చేస్తారా అనేది తెలీదు. సో ఏదైనా అప్డేట్ ఉన్నట్లయితే డెఫినెట్గా మనం మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది, కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ఇక పోతే మనకి అసలు ఎందుకు మిగులుతున్నాయి, మెయిన్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ ఏంటి అని అంటే ఈ సీసాబ్ కౌన్సిలింగ్ పైన. సో మిగిలిపోయినటువంటి సీట్స్లో కౌన్సిలింగ్ అంటే సీసాబ్ కౌన్సిలింగ్లోకి వచ్చేటువంటి సీట్స్లో దాదాపు 90-95% సీట్స్ సీసాబ్లో ఫిల్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే అక్కడ జోసాలో సీట్ రాని వాళ్ళంతా కూడా, రాని వాళ్ళు కానీ లేకపోతే మిగిలిన క్యాండిడేట్స్ ఎవరైతే జోసాలో పార్టిసిపేట్ చేయలేకపోయారో సమ్ రీజన్స్ వల్ల, అలాంటి వాళ్ళంతా కూడా సీసాబ్లో వచ్చి సీట్ తీసుకుంటున్నారు. కాబట్టి దాదాపు ఇక్కడికి వచ్చేసరికి 90-95% సీట్స్ ఫిల్ అయిపోతున్నాయి. సో అసలు ఎందుకు మిగులుతున్నాయి సీట్స్ అని చూసినట్లయితే ఎలాంటి సీట్లు మిగులుతున్నాయంటే లోయర్ డిమాండ్ బ్రాంచెస్, అంటే తక్కువ డిమాండ్ ఉన్నటువంటి బ్రాంచెస్ మిగులుతున్నాయి. దాంతోపాటు ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిల్లో సీట్స్ మిగులుతున్నాయి. ఎందుకంటే సీట్ వస్తుంది, సీట్ అలాట్ అవుతుంది. జోసాలో ట్రై చేసినప్పుడు ఆప్షన్స్ అయితే పెట్టుకుంటారు జనరల్గా. ఆప్షన్స్ పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, సీట్ వచ్చిన తర్వాత వెళ్ళరు, రిపోర్ట్ చేయరు. సో అది అలా
మిగిలిపోతుంది అనమాట సీట్స్. సో అట్లా ఉండడం వల్ల చాలా సీట్లు మిగిలిపోయి సీసాబ్కి వస్తున్నాయి అవి. తర్వాత కొత్తగా వచ్చినటువంటి ట్రిపుల్ ఐటీస్ కానీ లేకపోతే కొత్తగా వచ్చినటువంటి జిఎఫ్టిఐస్ కానీ ఇట్లాంటి వాటిల్లో సీట్స్ ఎక్కువగా మిగిలిపోతున్నాయి అనమాట. అదే కాకుండా ఇంకా కోర్ బ్రాంచెస్ లైక్ మెకానికల్, సివిల్, ప్రొడక్షన్, మెటలర్జీ, ఇండస్ట్రియల్ ఇట్లాంటివన్నీ కూడా మిగిలిపోవడం ఎక్కువ చూస్తూ ఉంటాం మనము. సో ఇంకా సిఎస్, ఐటీఐ సీట్స్ అయితే తక్కువ ఉంటాయి, బట్ అవి కూడా కొన్ని అవైలబుల్గా ఉండే అవకాశం ఉంది. మంచి మంచి ఎన్ఐటీస్లో కూడా సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ లేకపోతే ఈసీ ఇట్లాంటి బ్రాంచెస్ కూడా మీకు దొరికే అవకాశం ఉంటుంది. అంటే మీ ర్యాంక్ కూడా బాగుండాలి, దానికి తగినట్లుగా ఉంటే మీకు అలాంటివి లక్కీగా దొరకవచ్చు. సో కాబట్టి సీసాబ్ని మిస్ చేయకండి. సో ఇవి రీజన్ ఏంటి అని అంటే, ఎందుకు మిగులుతున్నాయి ఏంటి అని అంటే చూడండి, మెయిన్ రీజన్స్ డిస్కస్డ్ బై స్టూడెంట్స్ అండ్ కౌన్సిలింగ్ అనలిస్ట్స్ ఏంటంటే, మోర్ స్టూడెంట్స్ చూసింగ్ ప్రైవేట్ యూనివర్సిటీస్. అంటే ఈ జిఎఫ్టిఐలు, కొత్తగా వచ్చిన ఇన్స్టిట్యూషన్స్ ఇట్లాంటి వాటిలో తీసుకోవడం కంటే వాళ్ళకి తెలిసినవి లేదంటే దగ్గరగా ఉన్నవి కొంచెం రెప్యూటెడ్ యూనివర్సిటీస్ ఇట్లాంటివి లైక్ బిట్స్, విఐటి, మణిపాల్, ఎస్ఆర్ఎం ఇట్లాంటి వాటిని ఎక్కువ చూజ్ చేసుకుంటున్నారు అనమాట. సో అక్కడ సీటు అలాట్ అవుతుంది, బట్ అది వదిలేసి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి అవి వేకెంట్ అవుతున్నాయి. సో అదేవిధంగా స్టూడెంట్స్ హోల్డింగ్ మల్టిపుల్ సీట్స్ స్టిల్ లాస్ట్ రౌండ్. సో ఇక్కడ జోసా కౌన్సిలింగ్లో ప్లస్ ఇక్కడ బిట్స్, విట్ లేకపోతే ఎంసెట్ లేకపోతే ఇట్లాంటి వాటిలలో సీట్స్ హోల్డ్ చేసి పెడుతున్నారు చివరి దాకా. సో అందువల్ల కూడా ఇంకా లాస్ట్కి ఏమవుతుంది, అక్కడ 3 చోట్ల 4 చోట్ల పెట్టుకుంటారు సీట్లు, లాస్ట్కి ఏం చేస్తారు, ఒక సీటే తీసుకుంటారు కాబట్టి మిగిలిన సీట్లు అన్నీ వేకెంట్గా పోతాయి. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇలా సీట్స్ మిగిలే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇంక్రీజ్ ఇన్ టోటల్ సీట్స్ ఇన్ ఎన్ఐటి ప్లస్ సిస్టమ్స్. మనకి ఎవ్రీ ఇయర్ సీట్స్ యాడ్ అవుతూ ఉన్నాయి, ఎన్ఐటి ప్లస్ సిస్టమ్స్లో కొత్తగా సీట్స్ యాడ్ అవుతూ ఉన్నాయి. అండ్ బ్రాంచెస్ కూడా చాలా కొత్త బ్రాంచెస్ వస్తున్నాయి, తర్వాత పాత బ్రాంచెస్ కూడా ఉన్నాయి, కోర్ బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 years డ్యూయల్ డిగ్రీస్, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ ఇట్లాంటివన్నీ చాలా ఉంటున్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా చాలామంది ఆప్షన్స్లో ఇంక్లూడ్ చేసుకోవట్లేదు. ఒకవేళ చేసినా కూడా అవన్నీ వదిలేస్తున్నారు. సో అసలు వదిలేసే ఆలోచన ఉంటే అసలు ఆప్షన్సే పెట్టుకోకూడదు అనేది నేను చెప్పే పాయింట్. సో అలా కాకుండా ముందు పెడదాం, తర్వాత వచ్చిన తర్వాత చూద్దాం, లైట్ తీసుకుందాం అన్నట్టుగా చాలామంది చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందనంటే యాక్చువల్గా మీకు నిజంగా ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేసేయండి. ఇది మీరు కాకపోతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు ఆప్షన్. సో వాళ్ళకి సీట్ వస్తుంది, అట్లీస్ట్ వాళ్ళైనా బెనిఫిట్ అవుతారు కదా. సో కాబట్టి కొంచెం లాజికల్గా ఆలోచించి మీరు వెళ్తాం అనుకున్న వాటిని మాత్రమే, మీకు ఖచ్చితంగా కావాలి అని అనుకున్న వాటిని మాత్రమే మీరు ఆప్షన్స్లో ఇంక్లూడ్ చేయండి చాయిస్ ఫిల్లింగ్లో. సో అదర్వైజ్ మీరు ఏది పడితే అది ఇంక్లూడ్ చేసి తర్వాత వచ్చిన తర్వాత వెళ్ళకుండా వదిలేసి మళ్ళీ ఇక్కడ లోకల్లో ఏదో ఒకటి తీసేసుకొని ఇక్కడ ఉండడం అనేది కరెక్ట్ కాదు. సో ఎందుకనంటే ఇది అంటే కంటిన్యూస్ ప్రాసెస్ అవుతూ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ ఇదే పరిస్థితి. ఆఫ్ కోర్స్ ఇక మన ఒక్కరని చెప్పినంత మాత్రాన అందరూ వింటారని గ్యారంటీ లేదు కానీ, బట్ ఎనీవే జోసా రౌండ్ స్ట్రక్చర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి 5 rounds అంటారు, 6 rounds పెడతారు, కొంచెం గందరగోళంగా ఉంటుంది, చాలామందికి తెలియదు దీని గురించి. తర్వాత స్టూడెంట్స్ విత్డ్రాయింగ్ ఆఫ్టర్ గెటింగ్ బెటర్ ఆప్షన్ లేటర్. సో లాస్ట్ రౌండ్ దాకా చూసి ఇక్కడ తర్వాత లోకల్లో చూసుకుంటారు, జోసాలో చూసుకుంటారు, అది రాకపోతే వదిలేయడం, ఇట్లాంటి రకరకాల రీజన్స్ ఉంటాయన్నమాట. సరే అయితే ఇక ఫైనల్గా అసలు మనకి జోసా కౌన్సిలింగ్లో సీటు రాలేదు, తర్వాత మరి సీసాబ్ కౌన్సిలింగ్ ఉంది అంటున్నారు కదా, మరి సీసాబ్ కౌన్సిలింగ్లో మనకి ఎంత ర్యాంక్ వరకు సీట్ వస్తుంది అని అందరికీ ఉండేటువంటి డౌట్ అనమాట కామన్గా. సో ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ చెప్పినట్లు ఈ సీసాబ్ కౌన్సిలింగ్లో ఐఐటీస్ అయితే ఉండవు. సో ఉండేవి మనకి ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఐస్ అనమాట. సో వాటికి సంబంధించి మనకి ఇక్కడ మనం స్క్రీన్ పైన కేటగిరీ వైజ్ ఓపెన్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి సంబంధించినటువంటి క్లోజింగ్ ర్యాంక్స్ చూస్తున్నాం మనము. సో మీ కేటగిరీని బట్టి మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓపెన్ కేటగిరీ అనుకోండి, ఎన్ఐటీస్లో మేల్ క్యాండిడేట్కి 1,27,501 లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్ అనమాట. ఇక్కడ చూసేదంతా కూడా ఇది మనము స్క్రీన్ పైన చూస్తున్నవి సిఆర్ఎల్స్. ఓకే, మీ కేటగిరీ ఉన్నా కూడా ఇక్కడ చూసే ర్యాంక్ మాత్రం సిఆర్ఎల్ అంటే కామన్ ర్యాంక్ లిస్ట్ అనమాట. ఓకే, అంటే ఆల్ ఇండియా ర్యాంక్. ఇక్కడ చూసేది ఇప్పుడు జోసా కౌన్సిలింగ్కి వచ్చేసరికి ఏమవుతుంది, ఓబీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరికీ కూడా మీకు కేటగిరీ ర్యాంక్తోని సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. బట్ సీసాబ్కి వచ్చేసరికి కామన్ ర్యాంక్ లిస్ట్ సిఆర్ఎల్తోని అంటే ఆల్ ఇండియా ర్యాంక్తోని మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నవన్నీ కూడా ఆల్ ఇండియా ర్యాంక్సే.
ఓకే, జేఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంక్స్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మీ ర్యాంక్ అంటే మీ కేటగిరీని బట్టి మీరు కూడా చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ బాయ్ అనుకోండి, ఇక్కడ ఓపెన్ మేల్లో మీకు ఎన్ఐటీస్ అయితే 1,27,501 వరకు క్లోజింగ్ అయింది. ఆ తర్వాత ట్రిపుల్ ఐటీ తీసుకుంటే 2,07,984 దాకా వచ్చింది సీటు. ఇక జిఎఫ్టిఐస్ తీసుకుంటే 13,43,430. ఓకే, అంటే చూడండి ఓపెన్ వాళ్ళకే 13 lakhs దాకా వస్తుంది, 13 lakhs ర్యాంక్ ఉన్నా కూడా వస్తుంది. సో అదేవిధంగా ఓబీసీ ఎన్సీఎల్ అయితే జిఎఫ్టిఐస్ 14,64,000. ఇక ఈడబ్ల్యూఎస్ తీసుకుంటే 11,85,000, ఎస్సీ తీసుకుంటే 12,99,000, అదేవిధంగా ఎస్టీ అయితే 14,69,000. ఇది జిఎఫ్టిఎస్లో. అంటే ఈ 3 ఇన్స్టిట్యూషన్స్లో ఏదైనా పర్వాలేదు, ఎక్కడైనా పర్వాలేదు అని అనుకుంటే మీరు ఆ జిఎఫ్టిఐ లాస్ట్ ర్యాంక్స్ మీరు చెక్ చేసుకోండి. లేదు నాకు పర్టికులర్గా ఎన్ఐటీస్లో కావాలనంటే మీ ర్యాంక్, మీ సిఆర్ఎల్ ఇక్కడ మీ కేటగిరీలో ఎంత ర్యాంక్ ఉందనేది చెక్ చేసుకొని అసలు మీకు సీట్ వస్తుందా రాదా అనేది డిసైడ్ చేసుకోండి. దాని ప్రకారంగా మీరు సీసాబ్లో పార్టిసిపేట్ చేయాలా వద్దా అనేది కూడా డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నటువంటి ర్యాంక్ మీరు సపోజ్ ఇప్పుడు ఇది ఓపెన్ మెయిల్ 1,27,500 ఉంది. సో మీ ర్యాంకు 1,27,000 లోపల ఉందనుకోండి, 1,20,000, 1,15,000, 1,00,000 ఈ విధంగా 95,000 ఇట్లా ఏదైనా ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా ఏదో ఒకటి రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఎన్ఐటీస్లో. అలా కాకుండా మీ ర్యాంక్ దీనికంటే పైన ఉందనుకోండి, రావడానికి కొంచెం ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. బట్ మీరు ట్రై చేయండి. ఎంతవరకు ట్రై చేయొచ్చు అంటే ఇది 1,27,000 కదా, 1,30,000 ఉన్నా కూడా, 1,35,000 ఉన్నా కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. ఇంకా మీకు హోప్స్ ఉంటే 1,40,000 వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు, తప్పేం లేదు. ఒకవేళ వస్తే వెళ్ళిపోవచ్చు, ఎన్ఐటీలో ఏదొచ్చినా కూడా తీసుకుందామని అనుకునే వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు అయితే వెళ్ళొచ్చు హ్యాపీగా. అలా మీరు మీ కేటగిరీ ర్యాంకు అండ్ మీ ర్యాంకు డిఫరెన్స్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకొని దాని ప్రకారంగా మీరు ఒక అంచనాకు వచ్చి దాన్ని బట్టి మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేటు. సో మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది సీసాబ్ కౌన్సిలింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది దానిపైన. సో ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మీరు మన 9849966500కి కాల్ చేయండి, లేదంటే 9849996500. ఓకే, ఈ 2 numbers కాల్ చేస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో జోసా అండ్ సీసాబ్ కౌన్సిలింగ్కి సంబంధించిన కంప్లీట్ గైడెన్స్, ఇన్ఫర్మేషన్ అండ్ సపోర్ట్ సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి.